దశాబ్దాల కాంగ్రెస్ పాలనలో కరువు ఉండేదని కానీ ఏడాది కాంగ్రెస్ పాలనలో తెలంగాణ పరువు సైతం పోతోందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. కాళేశ్వరం అదనపు టీఎంసీ, పాలమూరు రంగారెడ్డి సహా పలు ప్రాజెక్టుల డీపీఆర్లను కేంద్ర జలవనరుల శాఖ వెనక్కి పంపడంపై ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు. కాళేశ్వరంపై అర్థం లేని కక్ష, పాలమూరు రంగారెడ్డికి ఉరిశిక్ష అని మండిపడ్డారు. కృష్ణాలో తెలంగాణ నీటి వాటా గురించి పాలమూరు బిడ్డ నోరు తెరవడం లేదని, పోతిరెడ్డిపాడు ద్వారా వందల టీఎంసీలు ఎత్తికెళ్లినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆక్షేపించారు. కాళేశ్వరం నుంచి అదనపు టీఎంసీని తరలించేందుకు కేంద్రం ఆంక్షలు విధించినా కాంగ్రెస్లో చలనం లేదని కేటీఆర్ అన్నారు. 100% రుణమాఫీ నిరూపిస్తే రాజీనామాకు సిద్ధమని శాసనసభ సాక్షిగా సవాల్ విసిరితే స్వీకరించకుండా పోయిన ప్రభుత్వం రుణమాఫీ కాని రైతన్నలకు ఏం సమాధానం చెప్తుందని అడిగారు. పోరాటాల గడ్డ ఇంద్రవెల్లి, అడవుల తల్లి ఆదిలాబాద్లోని రైతుల ముందే మాయాల మాఫీ లెక్కలు తేల్చుదామని అన్నారు.